ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ లైన్లో పెట్టేసి వాక్యము వినడానికి మీరు సిద్ధపరచబడి అందరూ కూడా ప్రార్థన చేద్దాము. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరిచి చూడవద్దు. ప్రార్థనలో ఏకీభవించండి. మాట్లాడుకోవద్దు, పక్కతో మాట్లాడద్దు, పక్కనే గురువు చెప్పాలంటే వాళ్ళకి గెలవద్దు. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో ఉండండి. ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. దేవా, ఈరోజు మేము ఈ పాద సన్నిధిలో సంఘముగా కలిసి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం తండ్రి. ఏమిచ్చి మీరు తీర్చగలరు. ఈ సమయము అనేకులకు ఉన్నప్పటికీ కూడా ఈ పాద సన్నిధిలోనికి రాలేని స్థితిలో వారు పడిపోయి ఉన్నారు తండ్రి. ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకుంటారు. దేవా, నీ మందిరమును విడిచిపెట్టడం మంచిది కాదని, నీ మందిరానికి రాకుండా ఉండడం మంచిది కాదని వారు గుర్తెరిగి దేవా, మనస్ఫూర్తిగా నీ మందిరంలోకి వచ్చి ప్రార్థించుకునే అవకాశం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయన, నీ బిడ్డలు ఆశతో వచ్చి ఉన్నారు తండ్రి. ఏ సమస్య వారికైతే ఉందో, ఏ ఇబ్బంది వారికైతే ఉందో, ఏ రోగం వారికైతే ఉందో తండ్రి, వాటన్నిటి నుంచి కూడా మీరే తప్పించి దేవా, నీ యందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఆనందంగా సంతోషంగా నీతో సహవాసం చేసే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. వింటున్న ప్రతి వాక్యము కూడా హృదయం అనే పలక మీద భద్రం చేసుకునే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ మాటలు చూపుటకు సిద్ధపడుతున్న నాకును నియోజితమైన జ్ఞానమును నీ వాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మక సహాయాన్ని నాకు పంపించి మా కొరకు త్వరలో రాని యేసుక్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాము. దేవుని వాక్యము బహుబలమైనదని, అది చాలా శక్తివంతమైనదని గుర్తెరిగి దేవునిలో చక్కగా ముందు కొనసాగుతున్న వారందరూ కూడా దేవుని యొక్క దీవెనలు నిండుగా దయచేయుగాక. ఆమేన్. దావీదు గారి గురించి కొన్ని వారాలుగా, అంటే ఈ వారంతో 4వ వారం, ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు లేదా ఆయన గురించి ఆ మాటలు వింటున్నప్పుడు ఒక గొప్ప ధైర్యం. ఎందుకంటే దేవుడు మనం ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో దావీదుని బట్టి నేర్చుకోవచ్చు. దావీదు గారిని మనకు దేవుడు చూపిస్తున్నాడు అని అంటే ఆయన ద్వారా ఎన్నో పాఠాలు మనకి నేర్పుతున్నాడు, ఎన్నో అనుభవాలు మనకు నేర్పుతున్నాడు. ఇంకా బాగా చెప్పాలంటే దేవుని సన్నిధిలో ఎలాంటి ఆనందం దొరుకుతుందో కూడా మనకు నేర్పిస్తున్నాడు. ఆనందం ఒక్కసారి మనం తెలుసుకున్నాం అనుకోండి, ఇక మనం దేవుని మందిరాన్ని లేదా సంఘ సహవాసాన్ని మనం విడిచిపెట్టం.
అంటే అందులో ఉన్న ఆ ఆనందం గొప్పగా ఉంటుంది. అంటే రుచి తెలియాలి, మనకి రుచి తెలియాలి. అందుకే దేవుడు కీర్తన గ్రంథం ద్వారా ఒక మాట అన్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మీరు ఆయన ప్రభావం తెలుసుకునే ఏం చేయాలి, తెలుసుకోండి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనందరం ఉన్నాము అని అంటే ఆయన ప్రభావం ఏంటో మనకి తెలుసా తెలియదా? చెప్పండి. అనుభవించాం కదండి, ఎన్నో అనుభవాలు. ఒక్కొక్కసారి కుమిలిపోతాము, కులిగిపోతాము. అలాంటి సమయాలలో వాక్యం చదివామనుకోండి, లేదా దేవుని వాక్యం మనకి ఎవరి నోటైనా వినబడింది అనుకోండి, ఆ సమయంలో ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. అది ఇవి అనుభవాలు. ఇలాంటి అనుభవాలు మనకు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కురిగిపోతున్న టైంలో భర్త మాట్లాడినా ఏడుపు వస్తుంది, భార్య మాట్లాడినా ఏడుపు వస్తుంది, పిల్లలు మాట్లాడినా ఏడుపు వస్తుంది. అంటే ఆ సమస్య అలాంటిది అన్నమాట, ఆ ఇబ్బంది అలాంటిది, లేదా రోగం అలాంటిది. మరి ఆ సమయంలో మనకి ధైర్యం రావాలంటే మనకి ఏం వినబడాలి? ఏమి వినబడింది అంటే ఇవన్నీ మన అనుభవం. ఇక్కడున్న అందరికీ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక టైంలో ఇలాంటివి జరిగే ఉంటాయి. ఎవరి మాట్లాడినా బలం రావట్లేదు, ఎవరి మాట్లాడినా ధైర్యం రావట్లేదు, ఎవరి మాట్లాడినా శక్తి రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం మనకి జ్ఞాపకం వచ్చింది, లేదా దేవుని మాట మనకి వినబడింది. అప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి? ఏదో ఒక తెలియని ధైర్యం అండి, శక్తి. ఏం పర్లేదు, రోగమా పోతుంది, సమస్య పోతుంది, ఇబ్బందా పోతుంది. ఎందుకు పోతుంది అని అంటే దేవుడు నా పక్షమున ఉన్నాడు. అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న విషయం మనకు తెలిసినప్పుడు మనకు ధైర్యం. దేవుడు మనకు తోడై ఉన్నాడు అని తెలిసినప్పుడు మనకి బలం. దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు అని తెలిసినప్పుడు మనకి చాలా ఆనందం. దావీదు గారి పరిస్థితి కూడా అదే. అంటే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అని మనకు తోడై ఉన్నాడు అనే సంగతి మనకు తెలిస్తే ఆనందంగా ఉంటుందా ఉండదా? రెండు మాటలు నేను చెప్పవలసిన ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే సంగతి మనకు తెలిసినప్పుడు, అంటే మన జీవితంలో బ్రతుకులో ముందు కొనసాగుతున్నప్పుడు మనకి జరిగే కార్యాలను బట్టి మనకి దేవుడు తోడై ఉన్నాడో లేదో తెలిసిపోద్ది. గ్రహించారా లేదు? ఎప్పుడైనా మనకి ఏవేవో సమస్యలు అండి, సమస్య లేని కుటుంబం అంటూ లేదు. దేవుడు ఆ సమస్యల్లో కూడా మనల్ని నడిపిస్తున్నాడు. ఎలారా భగవంతుడా, రేపు ఉదయం లేవగానే పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు అనుకున్న టయాల్లో కూడా చక్కగా లేస్తుందో, బ్రష్ చేస్తుందో, టిఫిన్ చేస్తుందో, బయటికి వెళ్తుందో. ఇవన్నీ ఎందుకు అయ్యారంటే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. నిజమండి, కొన్ని సందర్భాలు ఆశ్చర్యమే జరిగిపోతుంది. అప్పుడు అనిపిస్తుంది తండ్రి ఎంత గొప్ప అని. విచిత్రం ఏంటంటే ఉదయమే నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి. ఈరోజు ఉదయం ఇక్కడ పొద్దుటే మనుషులు తీసుకుని వేరే ఊరు వెళ్ళాలి ఆటో మీద. యథావిధిగా రోజు పొద్దుటే లేచి
4 గంటలు లేవడం, మనకు తీసుకోవడం, వెళ్ళడం జరుగుతుంటుంది. అలా ఈరోజు కూడా వెళ్ళాం. అయితే మన ఊళ్ళో జరిగిన ఒక పని ఏంటంటే, పోలీసులు వచ్చారు. ఎక్కడికి? తాతగారు వచ్చేసారు. ఇంచుమించు 3 జీపులు వేసుకుని ఒక 20 మంది పోలీసులు వచ్చి చెప్తారమ్మా. పైన మీరు మాట్లాడుకుంటారు, చెప్తారు, మీరు ఏం మాట్లాడుకుంటారు, స్టోరీ అంతా చెప్తాను నేను. ఓకే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ 3 జీపులు వచ్చిన పోలీసులందరూ కూడా విజయ్ కింద జీపులు పెట్టేసి ప్రతి ఇంటికి తిరిగేస్తున్నారంటే. ప్రతి ఇంటికి ఎందుకు తిరుగుతున్నారంటే, బళ్ళు దొంగతనాలు ఎక్కువ జరిగి ఉంటాయి, లేకపోతే మైలు జరిగిందని మొత్తం ఇక్కడ కాదు, రాష్ట్రం అంతా. ఆ బండికి కాగితాలు ఉంటాయి, సీ బుక్ అని ఉంటుంది అనమాట. ఒకవేళ ఆ బండికి సీ బుక్ లేకపోతే పోలీసులు ఏం చేస్తారంటే తీసుకెళ్ళిపోతారు. అది జరుగుతుంది అనమాట. అక్కడ జరుగుతుంది కూడా వీళ్ళ సరే. అయితే బిజ్జీ పైన కూడా కాస్తారు. ఎవరు లేరండి అనుకున్నారు, వెళ్ళిపోతున్నాం, నేను డ్రైవింగ్ సీట్లో ఉన్నాను. కరెక్ట్గా సెంటర్కి వెళ్ళేసరికి ఆఫ్ చేసేసారు. అది ఆటోలో ఎస్ప్ ఉంది, పైన 10 మంది మనుషులు ఉంటారు. ఆపేసి పక్కన పెట్టమన్నాడు. విచిత్రం ఏంటంటే, నాకు లైసెన్స్ ఉంది, బండి నడిపే లైసెన్స్, కారు నడిపే లైసెన్స్ ఉంది, ఆటో నడిపే లైసెన్స్ అయితే లేదు. అనుకున్నాను, అయిపోయింది. ఈరోజు మా తమ్ముడికి డబ్బులు అయిపోయింది. ఎందుకంటే నన్ను బట్టి ఆఫీస్కి డబ్బులు మా తమ్ముడు కట్టుకోవాలి. ఈరోజు నా వల్ల మా తమ్ముడికి లాసే అని అనుకుని ఒకటి ప్రార్థన చేసిన తండ్రి, వాళ్ళు నన్ను చూసి దయగలిగి నన్ను పంపించేలా చేయదండి అని అనుకున్నాను మనసులో. అంతే. మన ఊరు కూడా 100 ఉన్నారు నా పక్కనే. అరికారు తీసి పోలీసులు పక్కన పెట్టుకోవడం, రికార్డు తీసి దగ్గరికి కట్టుకెళ్ళి ఇలా చేతిలో పట్టుకుని ముందు నిలబడ్డాను. 2-3 బళ్ళు చూసి వాళ్ళ దగ్గర డబ్బులు ఏం చేస్తున్నాడు నాకు చూడట్లేదు. మనుషులు లేట్ అయిపోతే పలాగిపోతే అక్కడ చూసి 10 మంది మనుషులు ఉన్నారు. ఏంటి అర్థం కాక దేవుణ్ణి అడుగుతున్నారు. ఈరోజు ఆదివారం ఉదయమే ఇలాంటి పరిస్థితి ఏంటంటే, నువ్వే నాకు తోడే ఉన్నావు అని ప్రార్థన చేసుకుంటూ అలా ఆయన పోలీసులు నిలబడితే నా ముఖం చూశాడు. లైసెన్స్ ఉందా అన్నాడు. ఉందే అన్నాడు. అయితే వెళ్ళిపోతున్నాడు. అంతే. ఇప్పుడు వెంటనే మనసులో అనిపించింది, దేవుడు ఎంతో గొప్పవాడు తండ్రి ఆయన అనుకుని ఎంత ఇంకా లేచి ఎదురు ఆటోడికి కూడా అడ్డెడుతున్నారు, పక్కన రోడ్డు వెళ్ళిపోతారని చెప్పేసి. అంటే అక్కడ జరిగిన గొప్ప ఆశ్చర్యం ఏంటంటే, త్వరగా వదలరు. 5 నిమిషాలు ఉన్నామండి అక్కడ. అంతే. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఇవి కూడా దేవుడు అవును, దేవుడే చేస్తాడు. ఎందుకంటే మనం చూసేసరికి దేవుడు దయ పుట్టించి ముందుకు నడిపిస్తాడు. ఇది కార్యం కాదంటారంటే కార్యమే నా దృష్టిలో. అయితే దేవుడు మన యొక్క పనులు ఆటంకం రాకుండా కూడా దేవుడు చేస్తూ ఉంటాడు. అంటే ముందుకు మనం అడుగు తీసి అడిగేస్తున్నామంటే అది మన వల్ల అయ్యేదైతే కాదండి. దేవుడు నడిపిస్తేనే, దేవుడు తోడై ఉంటేనే మనం ముందుకి వెళ్ళగల ప్రేమ దేవుడు అన్నమాట. మన ఇంటిలోంచి బయటకు వస్తున్నామంటే మనకి ఏదో బలం ముందు వచ్చేస్తున్నామంటే కుదరదు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కనుక బయటికి రాగలుగుతున్నాం, మన ఇంట్లోనికి రాగలుగుతున్నాం, వెళ్ళగలుగుతున్నాం. అది చేసే కార్యాలు అద్భుతంగా ఉంటే ప్రేమ దేవుడు మనకు తోడే ఉన్నాడు. కీర్తన గ్రంథం 91 అదే అంటాడు, ఇదిగో నీ కాళ్ళకు రాయి తగలకుండా, నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటాడానికి దేవదూతలు ఆజ్ఞాపించాడట. తన దేవదూతలకు ఆజ్ఞాపించాడట. ఎందుకంటే మనం కాపాడతాడు, మనం రక్షిస్తాడు దేవుడు. అంటే దేవుడు తోడే ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు దావీదు గారి దగ్గరికి వెళ్ళే ముందు ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు తోడుగా ఉంటే ఆనందం, దేవుడు తోడుగా ఉంటే సంతోషం, దేవుడు తోడుగా ఉంటే బలం. దావీదుకి నిండుగా ఉంది దేవుడు తోడు. అందుకే ఆయన అంచెలంచెలుగా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. స్థిరమైన స్థాయికి వెళ్ళిపోయాడు. స్థిరమైన భక్తితో ఉన్నాడు.
స్థిరముగా ఉన్న ఆయనను ఎవరు లోబరుచుకున్నారండి? అపవాది. లోబరుచుకుని ఏం చేశాడు? పోయిన వారం మనం విన్నాం, పాపము చేయించాడు. ఏం చేయించాడు? పాపము చేయించాడు. ఇప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు గొప్పగా దావీదుని నడిపించాడు. అన్నీ తెలుసుకున్న దావీదు, అన్నీ ఎరిగి ఉన్న దావీదు 10,000 మంది దండెత్తి నా మీద వచ్చినప్పటికీ నేను భయపడను. అంత బలం ఉంది ఆయనకి, అంటే దేవుడు తోడన్నాడు కాబట్టి. అలాంటి స్థాయిలో ఉన్న దావీదు ఏమైపోయాడు? అపవాదిగాడు వేసిన వెరకు లొంగిపోయాడు. వెర వెర వెర. ఆనాడేనండి, ఈనాడు కూడా వేస్తాడు వెర. ఈనాడు ఎప్పుడు వాడు వేస్తూనే ఉంటాడు. అందుకే అబకు గారు మాట్లాడారు, వాడు గ్యాలం వేస్తున్నాడు. ఏం వేస్తున్నాడంట? గ్యాలం. ఆ గ్యాలానికి ఏం పెడతాడంట? వెర. ఆ గ్యాలానికి వెర పెట్టినప్పుడు ఆ చేపల వాడు ఎలాగైతే వెర పెట్టి ఆ గేల వేస్తే ఆ చేప వెర తిని గేలాన్ని పుచ్చుకుంటుందో, ఇక్కడున్న మా అందరికీ కూడా ఏమేమి కావాలో, అంటే ఏమేమి వాటి గురించి మనం ఆలోచిస్తున్నామో ఆ ఆశ చూపిస్తాడు. మనకి ఆశ చూపిస్తాడు. అంటే మనకి డబ్బు ఆశ, ఎవరికో ఒకరికి డబ్బు ఆశ ఉందండి. మరి ఆదివారం మందిరానికి వెళ్తే ఆ 10,000 పోతాయని అనుకున్నాం అనుకోండి, ఇక్కడ అన్నారు అనుకోండి ఎవరైనా, ఇప్పుడు ఈ డబ్బు ఆశ ఉంది. అప్పుడు అపవాది గాడు ఆ వెర ఎవరికి వేస్తాడు? డబ్బు ఆశ ఎవరికైతే ఉందో, కోరిక ఎవరికైతే ఉందో వాళ్ళ మీద వేస్తాడు. ఇంకా చాలా ఉంటాయి. ఆదివారం నాడు మందిరం, ఆ రోజు ఫంక్షన్, అత్తపాటు వెళ్ళే మందిరం కదా ఫంక్షన్కి వెళ్దాం, మళ్ళీ వాళ్ళకి ఆకేయడానికి కూడా మళ్ళీ వాళ్ళకి ఈ పెళ్ళి ఒకసారి జరుగుతుంది. ఎవరు జరిగినా మళ్ళీ పెళ్లి జరగదు కాబట్టి ఆకేరు కాబట్టి పెళ్లి గురించి అంతా మనం వెళ్ళారనుకోండి, అది ఆడి వేసే వెరే. అంటే ఎవరికి దేనికి పడతారో అది ఎవరికి బాగా తెలుసు అంటే దెయ్యానికి బాగా తెలుసు. నిజమండి, మీకు మరి మీ మనస్తత్వం ఎలా ఉంటుందో పక్క మనిషికి తెలియదు, కానీ దెయ్యానికి బాగా తెలుసు. నిన్ను ఏమి అనకుండానే నేను జాగ్రత్తగా వాడి వైపుకి లాగేస్తాను. అలా దావీదులో ఆ కోణం అయితే లేదు, కానీ అలాంటి ఆలోచన పుట్టేలా ఎవరు చేశారండి? అపవాది. అంటే అపవాదికి అంత శక్తి ఉందా లేదా? నీ ఆలోచనలు మార్చగలిగే శక్తి ఎవరికి ఉంది? అపవాది. ఈ అపవాది గారి శక్తి ఎక్కడ పనిచేయలేదంటే అండి, అందరి దగ్గర పనిచేస్తుంది. ఈరోజు ఈ భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ఈ ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 800 నుంచి 1000 కోట్ల మంది దాకా ఉన్నారు. వీళ్ళందరి దగ్గర పనిచేస్తుంది. ఎవరి శక్తి? అపవాది శక్తి. అందుకే వాడు అనుకున్నాడు 2024 కాదు, 2000 సంవత్సరాల క్రితం, అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత అనుకున్నాడు, ఇంతమంది నేను మోసం చేస్తాను కదా, ఇంతమందికి నేను వెరేస్తాను కదా, ఈ వెరకి అందరూ పడిపోతున్నారు కదా, ఈయనంతా ఇప్పుడు ఏ మహిమ లేదు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ మహిమ లేదు. ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఈ వెరేసి
పడేసేస్తా, నా వైపుకి లాగేస్తా, నాలోనికి తీసుకొచ్చేసుకుంటా. అంటే చూడడానికి ఎంత ధైర్యం ఉందో. యేసుక్రీస్తు ప్రభువారిని చూసే భయపడలేదు ఆ రోజు. ఆయన మనిషి కుమారుడుగా ఉన్న దినంలో నువ్వెంత, నేనెంత, ఈ ప్రపంచం మీద ఉన్న కోటేశ్వరులు ఎంత చెప్పండి, వాడికి లెక్కేం కాదు. వెళ్ళాడట యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి. వెళ్ళి 40 రోజుల నుంచి ఏమి లేదు, ఆహారం లేదు కదా, ఆకలేస్తుంది బాగా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఆకలేస్తుంది. నువ్వు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తినేది. తర్వాత కొండపైకి ఎక్కించాడట. ఎక్కించి లోపల అంటే కంటికి కనిపించిందంతా చూపించాడట. ఇదంతా నా వశంలో ఉంది, నీవు నా కాళ్ళకు మొక్కితే ఇది నీకు నేను. ఎందుకంటే అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు ఐశ్వర్యవంతుడుగా రాలేదు. అక్కడ రాయబడిన మాట దరిద్రుడుగా వచ్చినట్టు ఏమీ లేదన్నమాట. అంటే అలాంటి ఆయనకు ఇదంతా ఇస్తానంటే, అంటే ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి ఇదంతా కావాలని ఆలోచన పుట్టించాలని ప్రయత్నం చేశాడు. లొంగాడా ఆయన? లొంగలేదు. అదే నువ్వు నేను అయితే లొంగిపోతాము. ఎందుకంటే మన యొక్క ఆలోచన మారిపోతుంది అనమాట. అంటే మన ఆలోచన ఎటు పడితే అక్కడ తిరిగిపోద్ది. స్థిరమైన ఆలోచన ఎవరదంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ మనం ఈ కోణం ఎందుకు తీసుకెళ్ళారంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి దావీదుడు కూడా, దావీదు మనసు కూడా అలాంటిదే. కానీ అపవాదిగాడు వేసిన వెరకి తన ఆలోచన మారిపోయింది. అక్కడ పాపం చేసేసాడు, తప్పు చేసేసాడు. తప్పు మీద తప్పు చేసుకుంటూ నరహత్య కూడా చేసేసాడు. మొత్తం మీద దేవునికి వ్యతిరేకమైన పనంతా కూడా చేసేసాడు. పూర్వం చెప్పేశాను మీకు. తర్వాత దేవుడు నాతాను పంపిస్తాడు. నాతాను దేవుడు ఇలా చెబుతున్నాడని చెప్పిన తర్వాత అప్పుడు బాధపడి ఏడ్చి ఏమన్నాడు ఒక్కసారి రండి. మొదటి సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథంలో ఎక్కడ దాకా వెళ్ళామన్నమాట. రెండో సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో ఎక్కడంటే 9వ వచనంగా చదువుతాం. నీవు యెహోవా మాట అంటే నాతన ప్రవక్త దావీదుతో అంటున్న మాట. ఆయన దృష్టికి చెడుతనము చేసినవేమి? ఇత్తీయుడకు యూరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక ఇత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకునినందున నీ ఇంటి వారిని సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవావు నేను సెలవిచ్చింది ఏమనగా, నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి అప్పగించుదును. పగటి యందువాడు నీవు ఈ కార్యం రహస్యంగా చేసిదివి కానీ ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పగటి యందు నేను చెప్పిన దానిని చేయుదును అనేను. చాలా దారుణమైన మాట. ఈ మాటలు చదువుతున్నప్పుడు కొంత బాధ కలుగుతుంది, కొంత ఏడుపు కూడా వస్తుంది. ఈ మాట అర్థమైతే
దావీదు ఇంటి వారికి ఏమొస్తుందట? శ్రమలు, బాధలు, ఇబ్బంది. ఎందుకు దావీదు ఇంటి వారికి శ్రమ చెప్పండి? పాపము చేశాడు. దావీదు గారి గురించి దేవుడు మాట్లాడిన మాట ఏంటి చెప్పండి? దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు, ఆయన నా ఉద్దేశములని కూడా నెరవేర్చినవాడు. ఇది అయిన తర్వాత చెప్పడమాట ఏంటి? ఇలాంటి పని చేసిన తర్వాత కూడా ఎందుకు మాట్లాడాడు అక్కడ దేవుడు? విషయం మీకు అర్థం కావాలి. దావీదు పాపం చేసేసాడు, దేవుడు ఏమో దానికి శిక్ష ఖరారు చేసేసాడు. ఈ అయిన తర్వాత దావీదు అన్న మాట ఏంటంటే, తండ్రి నేను పాపము చేసింది. చాలా పశ్చాత్తాపడింది. చూపిద్దాం మీకు. చూపించే ముందు ఇక్కడ దేవుడు చెప్పిన మాటలను బట్టి కొంత సమాచారం ఇచ్చి వచ్చేవారు దాని గురించి మీతో మాట్లాడతాను. అంటే ఒక గురించి మీకు తెలియాలి కాబట్టి, దేవుడు ఏమన్నాడు అని అంటే, నీ ఇంటి వారితోనే నీకు సమస్యలు. కొంచెం సమాచారం ఏంటంటే, దావీదు గారికి భార్యలు ఎంతమంది? సుమారుగా ఆయన కొడుక్కి 1000 మంది, 8 మంది. ఎవరికి? దావీదు గారికి. అంటే కొంతమందిని ఇశ్రాయేల్లో అంటే యెరూషలేములో వివాహం చేసుకుంటాడు, మరికొంతమందిని హెబ్రోనులో వివాహం చేసుకుంటాడు. ఇక్కడ హెబ్రోనులో వివాహం చేసుకున్న ఒక స్త్రీకి ఒక ఆయన పుడతాడు. ఎక్కువగా బైబిల్ గ్రంథంలో ఎక్కువగా దావీదు గారి కుమారులలో 2 కుమారుల యొక్క సంభాషణ లేదా మాటల పేర్లు ఎక్కువ వినపడతాయి. మొదటి కుమారుడు ఎవరంటే అబ్షాలోము. ఆయన మాటలు ఎక్కువ వినపడతాయి ఎక్కడ? బైబిల్. తర్వాత సొలొమోను గారు, ఆయన అయితే మొత్తం ఒక సామెత్ర గ్రంథము, అలాగే ప్రసంగి గ్రంథము, అలాగే పరమగీతం. సొలొమోను గారి మాట ఎక్కువ ఉంటే ఆయన గురించి కూడా చాలాసార్లు మనకి వినపడుతుంది. ఇక్కడ సొలొమోను గారి గురించి కాదు కానీ అబ్షాలోము గురించి మనం ఆలోచించినప్పుడు, అబ్షాలోము గురించి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడతాడు. అతను చాలా అందగాడటండి. ఎలాంటి వాడట? చాలా అందగాడు. వచ్చి మనం చూపించాం మీకు మాట. ఇశ్రాయేలు అందరిలో సుందరుడు ఎవరైనా? అబ్షాలోము. నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాక్యం మీద వచ్చేవారు గుర్తునేసరికి మీరు అబ్షాలోము గారి గురించి ఎక్కడైతే ఉన్నాడు ఆయన ఆ రెఫరెన్స్ రాసుకోండి, చదువుకోండి. చాలా బాగుంటుందండి. తెలియదు మనకి నేను ఇచ్చే పాఠాలు. ఇప్పుడు అబ్షాలోము గారి గురించి ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇక నీ కుటుంబంలోనిచ్చే నీకు సమస్యలు, కుటుంబంతోనే సమస్యలు అంటున్నాడు ఇక్కడ చెప్పిన మాట. ఇది ఎవరితో వచ్చిన సమస్య ఆయనకనంటే, కుటుంబంలో ఎవరంటే ఆయన సౌలుగా చచ్చిపోయాడు, మాంగా చచ్చిపోయాడు, గొడవ లేదు ఇంకా. ఇప్పుడు మళ్ళీ ఎవరితో ప్రారంభం అవుతుందంటే అబ్షాలోముతో, కొడుకుతో. ఆయన గురించి మీరు ఆలోచిస్తారండి. అబ్షాలోము గురించి ఇటు అతని తల్లి కూడా రాజుగారి కుమార్తె. ఎవరి తల్లి? అబ్షాలోము యొక్క తల్లి రాజుగారి యొక్క కుమార్తె. ఈ అబ్షాలోము ఎందుకు దావీదుని శత్రువుగా భావించాడు అంటే, ఒక తండ్రి మీద కొడుక్కి ఎందుకు కోపం వచ్చింది? ఇవన్నీ మనం ఆలోచిస్తారంటే, మనం చేసిన కొన్ని పాపాలు, కొన్ని పొరపాట్లు మన కళ్ళ ముందే మనం చూసేస్తుంటామండి. మనం అనుభవిస్తుంటాం. మళ్ళీ
అంటే అలా చెయ్యొద్దని ఈ పాట మనకు నేర్పిస్తుంది. ఒక తప్పు మనం చేస్తాం, ఒక దొంగతనం మనం చేస్తున్నాం అనుకోండి, ఆ దొంగతనం చేయడం వల్ల ఏంటి నష్టం అంటే శాపం వస్తుంది. చేయకూడదు, నరహత్య చేయొద్దు, దొంగతనము చేయొద్దు అంటే మాటలను ఎందుకు రాయించాడంటే ఆ చేయడం వల్ల మీకు లాభం కాదయ్యా, నష్టం వస్తుంది. నష్టం కలిగించే పనులు చేయొద్దు అంటే అలాంటివి మనం చేయకుండా ఉండడానికి ఇంత ఖచ్చితంగా దావీదు గురించి దేవుడు రాయించాడండి. ఇది మనం వచ్చాము, ఒక అరగంట గంట కూర్చున్నాము, వాక్యం విన్నాము, వెళ్ళిపోతున్నాము అంటే ఏ లాభం లేదు. కానీ విన్నాం, ఇది చెప్పేది నేనైతే కాదు. ఈ మాటలు మీకు ఎంత వర్తిస్తాయో నాకు కూడా అంతే వర్తిస్తాయి. నేను దీన్ని తీసుకోవాలి. నేను ఈ మాటల ప్రకారంగా ఇదిగో దావీదు ఇలా చేశాడు, తప్పు చేశాడు, తప్పు నేను చేయకూడదు అంటే ముందు మనం ఏం చేసేసుకోవాలి, సరి చేసేసుకోవాలి. పాపం చేయడం వల్ల నష్టం ఎదుర్కొంటాం, దేవుని మాటను వ్యతిరేకించడం వల్ల నష్టం ఎదుర్కొంటాం. ఏంటి, నా కన్న కొడుకే నా మీద తిరగబడ్డాడని బాధపడుతున్నాడండి అబ్షాలోం. ఎందుకు అబ్షాలోముకి అలాంటి గుణం వచ్చింది, అలాంటి ఆలోచన ఎందుకు వచ్చాయి? ఇవన్నీ మనకు అర్థం కావాలంటే బైబిల్ బాగా చదవాలి, చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ఈ 4వ రాజ్యం ఇక్కడే ఎందుకు నేను నడిపిస్తున్నానంటే దావీదు గారి గురించి పూర్తిగా అర్థం కావాలంటే మీరు 1వ సమూయేలు, 2వ సమూయేలు, దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు, రాజుల మొదటి గ్రంథం, రాజు 2వ గ్రంథం అంటే ఈ 3 పుస్తకాలు చదివితే మీకు బాగా అర్థం అవుతుందండి. బైబిల్ అంతా పూర్తి చేయాలి. కానీ ఒక పుస్తకం ఏమని పూర్తి అవ్వట్లేదు. పుస్తకం బైబిల్ చదివేయాలని మొదలు పెడతామని ఆదికాండంలో ఎక్కడ ఆగిపోయారు కొంతమంది, ఎక్కడ ఆగిపోయారో ఆదికాండంలో ఇంకా అక్కడికి బండి ఎదురుకెళ్ళట్లేదట. ఆదికాండం 33 అధ్యాయం ఎక్కడికి వచ్చి ఆగిపోయారో, చదువుదాం, రోజుకు అధ్యాయం చదివేసుకుందాం, రోజుగా అధ్యాయం చేసుకుందాం అనుకుంటాం, బలంగా అనుకుంటామండి. కానీ చేయగలవా? అవ్వదు. అవ్వేలా చేయాలి. మనలో ఉందా లేదా? చేయగల శక్తి మనకు ఉందా లేదా? ఉంది. చేయగలవా అంటే మనమే బలవంతులు అయిపోతాం, తర్వాత బలహీనులు అయిపోతాం. రోజు ప్రార్థన చేసేద్దాం అనుకుంటాం, ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3వ రోజు సతిగా పడతాం. చేసే శక్తి మనకుంది, దేవుడు ఇస్తాడు. చదివే శక్తి మనకుంది, దేవుడు ఇస్తాడు. వినే శక్తి మనకుంది, దేవుడు మనకి ఇస్తాడు. కానీ మనమే దాన్ని ఏం చెయ్యం, సరిగా వినియోగించుకోలేము. ఏదో సమస్య ఉందండి, ఏదో బాధ ఉందని, ఏదో చచ్చేంత వరకు ఉంటానే ఉంటాం. నీ ప్రాణం పోయే వరకు నీ కుటుంబంలో సమస్య ఉంటుంది, పోతుంది. నువ్వేం మానకూడదట, దేవునితో సహవాసం మానకూడదు. దేవునితో సహవాసం. దావీదుతో దేవుడు ఇక్కడి మాట చెప్పిన తర్వాత చాలా 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 కురిగిపోయాడు. వెళ్దాం అక్కడికి. కురింగిపోయిన తర్వాత మళ్ళీ రన్నింగ్ అయిపోతాడు. మళ్ళీ మామూలే, రాజు ఆ యొక్క పని అంతా మామూలే జరుగుతూ ఉండగా అప్పుడు వస్తుంది దేవుడు అన్నమాట, అబ్షాలోము నుంచి కష్టం. దాన్ని అలా పక్కన పెడదాం. అబ్షాలోము గురించి మీకు జ్ఞాపకం చేశాను కాబట్టి తను ఎక్కడ ఉంటాడంటే ఆల్రెడీ చెప్పాలి మీకు, సమూయేలు గ్రంథంలో ఉంటాడు, ఈ దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటాడు, రాజుల గ్రంథంలో ఉంటాడు. ఈ 3 గ్రంథాలు చదువుకోండి. చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, బైబిల్ చదువుతాను అనుకున్నవారు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయండి. ఈ యొక్క చరిత్రలు, కథ కాదు ఇది. ఏంటిది కథ అయితే, రాజుగారు అనగనగా రాజుగారు 7 కొడుకులు, 7 చేపలు, అదేంటి కథ, అది ఇంట్రెస్ట్గా ఉంటుంది మనకి.
ఈ చరిత్ర దానికంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది. దాని మీద దృష్టి పెడితే దావీదు గారి గురించి తెలుసుకోవాలి అనే ఒక దృష్టి మీకు ఉందనుకోండి, ఈ చదువుతున్నప్పుడల్లా మనకి ధైర్యం వస్తుందండి. ధైర్యం ఏమండి, అప్సలోము గారిని పక్కన పెట్టండి, వచ్చేవారు చూద్దాం. ఆయన ఎందుకు తండ్రిని చంపాలనుకున్నాడు, అసలు ఆయన ఏం ఆలోచించాడు, చివరికి ఏం జరిగింది పక్కన పెట్టండి. ఇక్కడ దేవుడి మాట చెప్పిన తర్వాత ఏమన్నాడు ఈయన అని అంటే 13వ వచనంలో 12వ వచనం, నేను పాపము చేసిందని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపము పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసింది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ స్టార్టింగ్ లోనే సెక్స్ వచ్చేసింది ఆయనకి. అంటే మీకు ఒక విషయం అర్థం కావాలి. ఇక్కడ మనం 11వ అధ్యాయం చదువుకొచ్చాం. 11వ అధ్యాయంలో ఆయన ఖాళీగా ఉన్నాడు, ఒక గదిక్కాడు, చూశాడు, పాపం చేశాడు. ఆ పాపం ఏమైందట, గర్భము ధరించి బిడ్డనే కంది. అంటే ఇంచుమించు 9 నెలలు గడిచేసరికి వచ్చారు ఇక్కడికి. ఎవరు? నాతాను. అంటే చాలా నెలలు గడిచిపోయినాయి. అప్పుడు ఇంకా కింద మీకు ఉంటుంది, తర్వాత చదువుకోండి. 16వ వచనంగా ఇచ్చి తన బిడ్డ ఎవరంటే, ఎవరు పుట్టిన బిడ్డ? సూర్య భార్య. ఆమె పేరేంటి? బెత్షెబాకు పుట్టిన బిడ్డ ఏమవుతాడట? చచ్చిపోతాడు. ఆ బిడ్డ గురించి చాలా ప్రార్థన చేస్తాడు ఈయన. ఎవరు? దావీదు. కానీ బిడ్డ రైట్. ఈ పక్కన పెడదాం. దేవుడి మాటలన్నీ చెప్పిన తర్వాత ఇక దావీదు కుమిలిపోయి ఏడుస్తాడండి. ఈరోజు అసలైన గంట. నువ్వు తప్పు చేసావు, పాపం చేసావు, ఇంకా నేను చేయను అని నిర్ణయం తీసుకుంటే నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. అది యవ్వనస్తులైనా, నైడు వయసు గలవారైనా, వృద్ధులైనా. ఈ రోజు కానీ మీరు ఆయన ముందు మోకాలేసి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి మీ పాపం ఒప్పుకుని ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడట? క్షమిస్తాడు. అలా ఎవరికైనా జరిగిందండి అంటే దావీదు గారికి జరిగింది. దావీదు ఎలా ప్రార్థన చేస్తే చూద్దాము ఒకసారి రండి. ఎక్కడికి? కీర్తన గ్రంథము. దావీదు గారు పశ్చాత్తాపడి అంటే ఇందా మనం చదువుకున్న తర్వాత ఆయన చేసిన ప్రార్థన అన్నమాట. 51వ అధ్యాయం అండి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం అండి. ప్రారంభ వచనం నుండి చదువుదాము. పైన చూడండి, చిన్న చిన్న అక్షరాలతో రాయబడి ఉంది. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఇప్పుడు రాసేటటువంటి కీర్తన నాతాను అని ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు. మీకు అర్థమవుతుందండి. మనం 2వ సమూయేలు గ్రంథం దగ్గరికి వచ్చాం. కీర్తన గ్రంథానికి 2వ సమూయేలు గ్రంథంలో చదువుకున్న ఆ యొక్క చరిత్ర ఏంటి? నాతాను వచ్చి దేవుడు చెప్పమన్న ప్రతిదీ దావీదుతో చెప్తే దావీదు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనే కీర్తన గ్రంథము 51వ అధ్యాయము. ఇది మీ చరిత్రలో, మీ జీవితంలో ఈ మాటలు జ్ఞాపకం ఉంటానండి. నేను ఒక విషయం అడుగుతున్నాను. ఇక్కడ మీకు వారం వినబడుతున్నాయి కదండి, ఆ మాటలు ఏమైనా గుర్తుంటున్నాయా? గుర్తులేవంటే చెప్పండి. మీకు ఎవరెవరికి ఎందుకు గుర్తులేదో వాళ్ళ గురించి మరొక క్లాసు ఏ రోజు సాయంత్రం పాటు కూర్చోమని నేర్చుకుందాం. మళ్ళీ
ఎందుకంటే బయట ఎక్కడ కూడా మీ మందిరానికి వస్తున్నాము అని చెప్పకూడదు. వెళ్తున్నాం, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మేము నేర్చుకుంటున్నాం, ఆ ప్రకారంగా బ్రతుకుతున్నాం అని చెప్పాలండి. అప్పుడే మందిరానికి వెళ్తే ఒక విలువ ఉంటుంది, దేవుడు కూడా నచ్చుతుంది. వచ్చాం, వెళ్ళాం, తిన్నాం, పడుకున్నాం అంటే నువ్వు రావడం వేస్ట్, వినడం వేస్ట్. దేవుడు అంటాడు నువ్వు ఇంకా వేస్ట్. ఒకవేళ మీరు అందరిలో చెప్పడానికి మీకు ఇబ్బంది అయితే నాకు సపరేట్గా చెప్పండి. నేను మీరు చెప్పేది అర్థం కావట్లేదండి, నేను మీరు చెప్పేది బాగోలేదండి, నాకు చెప్పండి డైరెక్ట్గా. అప్పుడు మీకు ఎలా అర్థం అవ్వాలో ఏంటి అడిగి దాని ప్రకారం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏదైనా మీకు అర్థం అవ్వాలి సుమా. ఇన్ని వెళ్ళిపోయి ఏం అర్థం కాదు, ఏం చెప్పాడు తెలియదు అని అనవద్దు. ఎందుకంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడే మాట మీకు అర్థం కావాలి, నాకు అర్థం కావాలి. ఒకవేళ మాట అర్థం కాకపోతే మీరు అడిగి ఏం చేయాలి, తెలుసుకోవాలి. గత 3 వారాలుగా చెప్తున్న దావీదు గురించి, మళ్ళీ దావీదు గురించి చెప్పక్క లేకుండా మీకు జ్ఞాపకం ఉండాలండి. మళ్ళీ మీకు దావీదు గారు ఏంటండి, ఆయన ఎవరు కుమారుడు అండి, ఆయన కుమారుడు ఎవరండి, ఇవి ఎంతమంది అడగక్కర్లు మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇక్కడ ఈ ప్రార్థన ఇంకా నిజంగా చెప్పాలంటే గోడలు పడిపోయి ఇంకా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు అనమాట. తప్పు చేశాడు కదా ఆయన, తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పును దేవుడే నాతన ప్రార్థన ద్వారా తీసుకొచ్చి మళ్ళీ జ్ఞాపకం చేశాడు కాబట్టి, నీ కుటుంబం సర్వనాశనం అయిపోద్దని చెప్పాడు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే నేను నీతో రాను, నీ తోడా ఉండను అని డైరెక్ట్గా. నేను చూసి సుమారుగా 9 నెలలు దాటేసింది, దేవుడు దావీదుతో మాట్లాడట్లేదండి. అంటే దేవుడు ఏం చేశాడు, దావీదుకి దూరమైపోయాడు. తన పరిశుద్ధాత్మను పంపట్లేదు ఎవరి దగ్గరికి, దావీదు దగ్గరికి. అంటే అర్థమైపోయింది ఇక్కడ ఎవరు దూరం అయిపోయారు, దేవుడు దూరం అయిపోయాడు. దేవుడు దూరం అయిపోతే బతకలేడండి ఆయన. మనకి చూడండి పాటలు బాగా పాడేవాళ్ళం, మనం పాడట్లేదు, ఎలాగా బాధ ఉంటుందండి. ప్రార్థన చేసేవాళ్ళం, చేయలేకపోతున్నాం, బాధ ఉంటుంది. కారణం ఏంటంటే దేవుడు మనకి మళ్ళీ పాటలు మొదలెట్టామనుకోండి, మళ్ళీ ప్రార్థన మొదలెట్టామనుకోండి, ఎంత ఆనందమో. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మీరు ఉన్నారా లేదంటే మీకే తెలియదు. ఎందుకంటే మీ ఆనందం మీరు ఉన్నారా లేదంటే మీ ముఖాలు వస్తే తెలుస్తుంది అనుకోండి. కానీ లోన్ ఏముందో నాకు తెలియదు కదా. లోన్ ఏమున్నా అంటే ఎన్ని కష్టాలు ఉన్నారంటే నా మొత్తం ఆనందంగా ఉంటుంది, నా మొత్తం సంతోషంగా ఉంటాను. మీరు కూడా అలాగే ఉన్నారు నిజమే. ఎందుకంటే దేవుడితో గడిపే ఆ క్షణాలు మనకు బలాన్ని ఇస్తాయండి. అద్భుతం ఏంటంటే అంటే నేను ఆనందంగా ఉండే కారణం ఏంటంటే ఇక్కడ ఎవరి గురించి ప్రార్థన చేస్తున్న మట్టుకు వాళ్ళు ఆనందంగా ఉంటున్నారండి. నిజం, వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళకి ఏ కార్యం అయితే జరగాలో దేవుడు ఆ కార్యాన్ని జరిపిస్తున్నాడండి. అందుకంటే ఇంకేం కాదు చెప్పండి. అంటే ఒక కార్యం జరిగింది సరిపోతుంది కాదు. అంటే వారి ద్వారా మరికొన్ని ఆత్మలు దేవుడు ఏం చేస్తాడు, నడిపిస్తాడు. నడిపించి దేవుడు గొప్పగా కార్యం చేస్తున్నాడు అని అంటే ఇంకా మీ పరలోకం వెళ్ళడానికి సిద్ధం. అంటే మాకు ఏ వద్దు ఈ లోకంలో, అన్ని దేవుడు ఇచ్చేస్తున్నాడు. మాకు కావాల్సింది పరలోకం ఒకటే. పరలోకం వెళ్ళడానికి నిత్యము అయితే సహవాసం కలిగి జీవించాలని ఒక ధైర్యం. నిజమండి, నాకైతే ఒకటే అనిపిస్తుంది. ఇంకా చర్చి నిండిపోవాలి, పక్కన కొనేయాలి, ఆ చర్చి నిండిపోవాలి, ఏమీ కాదు. కానీ ఉన్నవాళ్ళు కొద్దిమంది అయినా వాళ్ళు అందరూ సమాధానంగా ఉండి ఆనందంగా సంతోషంగా ఒకరి బాధలో ఒకరు బాధలు పంచుకుంటూ ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ప్రాణాలు విడిచిపెట్టాలండి. అంతకు మించి ఇవేవి మనకు వద్దండి. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఇక నీకు ఇక్కడితో సరిపోద్దనుకుంటే ఆపేస్తాడు.
ఒక ఆత్మ రావాలన్న దేవుడి ఇష్టం, రాకూడదన్న దేవుడి ఇష్టం. ఏది మన వల్ల కాదు. ఉన్న వాళ్ళు ప్రార్థన పరులై, వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళై, దేవుణ్ణి ఇక్కడ పెట్టుకునే వాళ్ళే. ఎవరొస్తారు మీకు కూడా ఈ విషయం వస్తారు, మీకు రక్షణ లేదు. దేవుడు ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోవాలంటే మీరు నిత్యము ఆయనతో సహవాసము, ఆనందం వేరండి, సంతోషం వేరండి. ఆయన ఉంటే ఆనందం అండి, ఆయన ఉంటే సంతోషం అండి. దావీదు మాటలు చెప్తున్నాడు చూడండి జాగ్రత్తగా. తప్పు చేసిన ఆయన ఇప్పుడు ఆ తప్పులు ఒప్పుకుని ప్రార్థన చేస్తున్నాడండి. 51 ప్రారంభం వచ్చింది. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్యము నీ వాత్సల్యము చొప్పున నీ వాత్సల్యం బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటి ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఒప్పుకున్నాడు లేదా? ఎక్కడ ఒప్పుకుంటున్నాడు? దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడండి. ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నేను పాపం చేశాను, తండ్రి నేను పాపంలో ఉన్నాను, తండ్రి నా పాపం నా ఎదుటే ముందు. తండ్రి అంత పాపం పెట్టుకుని నీ సన్నిధిలో ఉండాలంటే నా వల్ల కావట్లేదు. పాపము చేసిన వాడు మందిరములో ఉండడానికి భయపడతాడు. ఉన్నా దూరం దూరంగా కూర్చుంటాడు. మనదైతే చిన్నదనుకోండి, పెద్ద పెద్ద ఉంటాయి. ఇంక చర్చికి వెళ్ళాలి అంతే. తాగుతాడు, తిరుగుతాడు, అన్ని చేస్తాడు, చెవుడు కుదురు కూర్చుంటాడు, లోసన ఆమె అంటాడు, పోతాడు. అలా ఉండకూడదు. ఈయన అదే అంటున్నాడు, అంటే నీ పాపం చేశాడు, పాపం నా ఎదుటి ఎప్పుడు ఉంటుంది. కాబట్టి పాపాన్ని ఎవరు కడగాలంటే నువ్వే కడగలవు, నువ్వే తీసేయగలవు. ఇంకా బాగా చెప్పాలంటే నువ్వే క్షమించగలవు. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతులుగా అగబడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలుడుగా అగబడదువు. నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించును. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదు. నీరు పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము, యమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. అబ్బా ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, అంటే ఆయన మొత్తం ఎలాగైపోయాడట, పాపంతో నిండుకున్నాడట, బురదలో తొలుతున్నాడు, పంది బురదలో తొలినట్టున్నాడట. ఆ వాసన పోవాలంటే ఎవరు కడగాలి? దేవుని వాక్యం కడగాలి. నిజమండి, మనం అప్పుడప్పుడు తప్పు చేసి ఉంటాం. తప్పు చేసిన మనం ఏం చేయాలి చెప్పంటారా? ఒప్పుకోండి. ఒప్పుకుంటే ఏం పోతుంది? గట్టికి పోతే పాపం పోతుంది. అదే కదా కావాలి మనకి. దేవునికి మనకి మధ్య ఉన్న అడ్డు తొలగిపోద్ది. ఏం చేస్తే? ప్రార్థన చేస్తే. తప్పు ఒప్పుకుంటే, తప్పు చేస్తూ తప్పును దాచుకుని ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారండి. దేవుడికి వాళ్ళు ఇష్టం కాదు. అతిక్రమము దాచిపెట్టేవాడు వద్దలడు, తన పాపమును ఒప్పుకుని విడిచిపెట్టినవాడు కనికరాన్ని పొందుకుంటాడు. అటువాడు ఎలా ఉంటాడు తెలుసా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 11, 12 వచ్చిన 13, 14 వచ్చిన.
మరి చెప్తున్నా, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13, 14 వచనాలు. అతిక్రమమును దాచిపెట్టేవాడు ఉద్దెనుడు. అతిక్రమం అనగా పాపం. పాపము దాచిపెట్టిన వాడు వర్ధనుడు, వాడిని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరము పొందును. అలాంటి వాడు నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. హృదయము కఠినపరుచుకున్నవాడు అంటే పాపము దాచిపెట్టినవాడు. వీడు ఏం చేస్తాడట? పాపాలు ఏమో లోన్ దాచేసుకుంటాడు, పైకి నేను నీతి పొందుంటాడట. పాపం ఎక్కడ ఉంటుందట? వీడు మేడి పండులో కాబడతాడట. మేడి పండు చూడు, పట్ట విప్పు చూడు, పైకి బాగున్నాడు, లోనేమున్నాయంట? పాపాలు ఉన్నాయంట. అంటే మనిషికి తెలియదు. మనిషి అనుకుంటాడు అది ఏమో భలే ఉన్నాడు రా బాబు, సూపర్ అయితే అనుకుంటాడట. దేవుడు అంటాడట, బైబిల్లో ఉన్నమాట. ఒక ఆయన ఉన్నాడు, ఎవరంటే ఆయన సమూయేలు గారు. యెషయా గారింటికి వెళ్తాడు. దేవుడు అభిషేకించబట్టే యెషయా కుమారుడిని అభిషేకించబట్టే వెళ్ళి ఎదురుగుండా యెషయా కుమారుడు పెద్ద కుమారుడు వస్తాడు అన్నమాట. ఆ కుమారుడు అందంగా ఉంటాడు, హైట్ ఉంటాడు. ఇప్పుడు ఇంత అందంగా ఉన్నబట్టి నువ్వేరో బాబుకి దేవుడికి కావాలని చెప్పేసి అభిషేకం తైలు పైన వెళ్ళిపోతాడట. అప్పుడు వెంటనే దేవుడు మాట్లాడుతాడట, ఆగో, అదేంటి ప్రభువా, ఇతను చాలా అందంగా ఉన్నాడు కదా ప్రభువా, చాలా బాగున్నాడు కదా ప్రభువా, కండ్లు బాగున్నాయి కదా ప్రభువా అన్నాడట. నువ్వు మనుష్యులు ఉంటుంది అక్కడ మాట, మనుష్యులు పై రూపాన్ని చూస్తారు, నీవు అంతరంగమును చూస్తాను. అందుకే మనం అంతరంగములో చూసే దేవుడిని కలిగి ఉన్నాం కనుక మన అంతరంగం ఎలా ఉండాలంట? బాగుండాలి. పాపముతో నిండుకొని ఉన్న అంతరంగాన్ని వాక్యం ఏం చేయాలట? కడిగేసుకోవాలి. ఇప్పుడు ఎవరు కడుక్కుంటారు? ఇక్కడ దావీదు కడుక్కుంటున్నాడండి. ఎంత బాగా కడుక్కుంటున్నాడంటే రండి చూపిస్తాను మీకు. 16వ వచనం కాదు, సామెతల గ్రంథము, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనం. నువ్వు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యము నాకు జ్ఞానము తెలియజేసెను. నేను పవిత్రుడగినట్టు విశ్వముతో నా పాపం పరిహరింపుము. యవము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. చూడండి, ఇప్పుడు ఉత్సాహ సంతోషము నాకు వినిపించుము. అప్పుడు నీవు విరిగిన ఎముకలు హర్షించును. నా పాపములను ఎముకునే కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయము. అంటే మొత్తాన్ని ఒప్పేసుకున్నాడండి. ఇప్పుడు ఏమంటారు? నా దోషములన్నీ ఏం చేయాలి? తుడిచివేయము దేవా అంటున్నాడు. నేను పాపం చేసిన తర్వాత నువ్వు నాకు దూరం అయిపోయావు. నువ్వు పాపం చేసిన తర్వాత నీ సన్నిధి నాకు దూరం అయిపోయింది. నేను పాపం చేసిన తర్వాత నువ్వు నాతో మాట్లాడట్లేదు ప్రభువా. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. గింటేయొద్దు ప్రభువా, నీ బతకలేదు ప్రభువా. నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా. నీ సన్నిధిలో నువ్వు ఉండాలి ప్రభువా. నీ సన్నిధి అంటే నాకు చాలా ఇష్టం ప్రభువా అంటాడు కొన్ని కీర్తనలో. అయ్యా, ఎవరైనా నీ మందిరానికి పోదామనంటే నాకు ఎంతో ఆనందము, సంతోషం ప్రభువా. అలాంటి మందిరం నాకు నువ్వు దూరము చెయ్యొద్దు ప్రభువా. తర్వాత నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుండి తీసేసావు. పంపించిన ఆయన ఏడుస్తున్నాడండి. అనుభవం కలిగిన వాడు కాబట్టి ఏడుస్తున్నాడు. దేవుని సన్నిధి దూరం అయితే ఎంత బాధ ఉంటుందో, దేవుని పరిశుద్ధాత్మ దూరం అయితే ఎంత బాధ ఉంటుందో తెలిసిన వాడిగా ప్రార్థన చేస్తా. తండ్రి, నీ బ్రతకలేని తండ్రి, ఈ భూమి మీద ఉండలేని తండ్రి, నా వల్ల
కాదు తండ్రి, నువ్వు లేకుండా నా జీవనం ముందుకి కొనసాగదు తండ్రి. నాకు ఆనందం లేదు తండ్రి, నాకు సంతోషం లేదు తండ్రి, నేను పాపం చేశాను తండ్రి, ఒప్పుకుంటున్నాను తండ్రి, మళ్ళా పాపం నేను చేయను తండ్రి అని ఏడ్చి 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 ఏడిస్తే ఆ గదిలో పలుకు తేలినంత కన్నీళ్ళే వచ్చాయటండి. ఎంతగా ఏడ్చుంటాడు చెప్పండి, కన్నీళ్ళు ఎలా కారిపోతున్నాయో చెప్పండి. మరి మీకు ఎప్పుడైనా కారణం లేదనంటే బాధ దుఃఖం ఉంటేనండి, నువ్వు మామూలుగా ఉండే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి, ఆగవు, కళ్ళ నీళ్ళు ఆగవు. ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఏడుపు దుఃఖం అలా వస్తూనే ఉంటుంది, బట్టలన్నీ ఆరిపోతాయండి. అంత దారుణంగా ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు తండ్రి, నీ పరిశుద్ధాత్మను నా యొక్కను తీసి వేయొద్దు తండ్రి, ఆ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు తండ్రి అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమము చేయు వారికి ఈ త్రోవలను బోధించదు. నేనే చెప్తాను తండ్రి అనేక మాటలు. నీ మాటలు చెప్పేవాడిగా నన్ను తయారు చేయ తండ్రి, నీ మాటలు చెప్పే అర్హత నాకు ఇవ్వు తండ్రి. పోగొట్టుకున్నాను, ఒకప్పుడు నాకు ఉండేది, పాపం చేసి ఏం చేశాను, పోగొట్టుకున్నాను తండ్రి. అలా కాదు తండ్రి, నేను నాకు మీరు చేసిన మేలులు అనేక మందికి చెప్పాలి తండ్రి. అలా చెప్పగలిగే అర్హత నాకు దయచేయమని ప్రార్థన చేసి 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 ఇస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా, హక్కులు చేర్చుకున్నాడండి. ఏం చేర్చుకున్నాడండి, హక్కులు చేర్చుకున్నాడండి. ఇవన్నీ అయిన తర్వాతే మాట్లాడతాడండి ఆ మాట, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అంటే దావీదు ఏం చేశాడు చెప్పండి, పాపాన్ని ఒప్పుకున్నాడు, ప్రార్థన చేశాడు, విడిచిపెట్టాడు, ఆయన కనికరాన్ని పొందుకున్నాడు. అది అడుగుతున్నారు, మన జీవితం ఏమైనా అలాంటివి ఏమైనా ఒకవేళ ఉన్నాయేమో, ఉంటే దేవుడు ఏం చేస్తాడంటున్నాడు, పాపాలంటే దావీదు చేస్తున్నట్టు పాప నరహత్య ఆ పాపాలే కాదండి, అసూయ, తర్వాత కుళ్ళు, తర్వాత కుతంత్రం, తర్వాత విర్రవీగుచున్న దుష్టత్వం, తర్వాత కల్మషం, ఇవన్నీ చెప్పారుగా, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎలా ఉన్నాయి, ఇవే దేవుని ఎదుట పాపాలు, ఇవే. ప్రేమ లేకపోతే ఏంటట అంటే అలాంటి చిన్న చిన్న ఉన్నా కూడా మరి చిన్న చిన్నవి కాబట్టి ఏం చేయాలో తీసేయగలవా లేదా అంటే, మన ఇంట్లో ఒక చీపురు గట్ట అడ్డుకొని తీసి పక్కన పెట్టే కాదు, అది దూరం అయితే ఎవరు కాకెళ్ళి పక్కలు కాకెళ్ళి, ఇప్పుడు పక్కలు కాకేసేది పని లేదు కదా మన దగ్గర. చిన్న చిన్నవి ఇవన్నీ చిన్న చిన్నవి, ఈ చిన్న చిన్నవి మనం ఏం చేయగలం, తీయగలవా లేదా, తీసేయగలం. ఈ చిన్న చిన్నవి తీసేసి పెద్దట్లోకి వెళ్ళాం. ఆ పెద్దవి రాకుండా ఉంటే రాకుండా ఉండాలంటే ముందు చిన్న చిన్నవి ఏం చేయాలి, తీసేసుకోవాలి. అలా తీసుకుని ఆయన ఎదుటి మోకరించి ప్రార్థన చేద్దామా? తల వచ్చారు అందరూ కూడా, తల వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరూ కూడా ఒక్కసారి మోకాలు వేయగలిగిన ప్రతి ఒక్కరు మోకాలు వేయగలిగి, మోకాలు వేయగలిగిన వాళ్ళు, పిల్లలైనా సరే కమరస్తులైనా సరే మోకాలు వేయగలిగి, మోకాలు ప్రార్థించు. తండ్రి, మీరు మాతో మాట్లాడే విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాం. ఎంతగా మీరు మాతో మాట్లాడారు. ఇదిగో నాయన, మేము ఇంకా నా తండ్రి ద్వేషం, పగతో, కుళ్ళుతో, కుతంత్రాలతో మీ బైబిల్ పట్టుకుంటున్నాం మేము తండ్రి, ప్రార్థన చేస్తున్నాం మేము తండ్రి, పాట పాడుతున్నామేమో తండ్రి. అలా కాకుండా తండ్రి, మేము నాయన చిన్న చిన్నవే మాలో ఉన్నవి మొత్తం చిన్న చిన్నవే అవే దూరం చేసేసుకోవాలని వాటిని సెలవిస్తున్నాను. దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా హిమము కంటే నన్ను తెల్లగా
ఇదిగో నాయన, నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు తండ్రి, నీ పరిశుద్ధాత్మ నాకు దూరం చేయొద్దు తండ్రి. నా రక్షణ ఆనందం నాకు మరలా ఇవ్వయ్యా. నువ్వు మాతో మాట్లాడితేనే ధైర్యమయ్యా, నువ్వు మాతో మాట్లాడితేనే ఆనందమయ్యా, నువ్వు మాతో మాట్లాడితేనే మాకు బలమయ్యా. నువ్వు మాతో మాట్లాడాలయ్యా, ప్రతిరోజు మాట్లాడాలి, ప్రతి నిమిషము కూడా మాట్లాడాలి. నువ్వు మాట్లాడకపోతే నీ బ్రతకలేదు తండ్రి, నువ్వు మాట్లాడకపోతే నాకు శక్తి ఉండదు తండ్రి. ఇక్కడ ఉన్న వీళ్ళందరితో కూడా మీరు మాట్లాడారు, బలపరిచినందుకు వందనాలు తండ్రి. నిన్న వాక్యం దృష్టిని ఎత్తుకుపోకుండా హృదయం అనే పలక మీద భద్రం చేసుకుని వాక్యం ప్రతి ఒక్కరికి దయచి మా కొరకు తమను రాని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.